Namaste students, welcome to our video lesson number 8. In this video, we are going to learn about action verbs. So far we have learned be forms, be అంటే ఉండటం and have had కలిగి ఉండటం కలిగి ఉండటం. ఓకే, వీటిని కాకుండా మనం ఈరోజు లెసన్లో యాక్షన్స్ అంటే ఉన్నాం, హైదరాబాద్, వైజాగ్ ఇలా చెప్పుకుంటాం. మరి ఉన్న తర్వాత ఏమి చేయకుండా ఉన్నాం కదా, నేను టీచ్ చేస్తున్నాను, మీరు వింటున్నారు, నేను లెసన్ చెప్తున్నాను. ఓకే, ఇది రికార్డ్ అవుతుంది, లైట్స్ ఆన్ చేశాను, లైట్స్ ఆఫ్ చేశాను, ఇలా అనేక రకాలు అంటే తినడం, తిరగడం, మాట్లాడడం, ఏడవటం. సో ప్రతి పని అంటే మనం చేసేటటువంటి ప్రతి పని ఒక వర్డ్. నవ్వడం, నవ్వితే తిట్టడం, ఏడవడం, ఇవన్నీ కూడా వర్డ్స్. నిజానికి ఇంగ్లీష్లో ఈ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ మనం చేసేటటువంటి పని 6 రూపాల్లో ఉంటుంది. కెన్ సే 5 రూపాయలు అని కూడా చెప్పుకోవచ్చు. 6 రూపాయలు లేదా 5 రూపాయలు. ఫస్ట్ వన్ ఇస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే ఇది మూలం, ఇది బేస్ వర్బ్ అన్నమాట, ఇన్ఫినిటివ్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ ఫామ్ ప్రెజెంట్ ఫామ్. ప్రెజెంట్ ఫామ్ అంటే ఆల్మోస్ట్ ఇన్ఫినిటివ్ అండ్ ప్రెజెంట్ ఒకలాగే ఉంటాయి. మూల అంటే ఇన్ఫినిటివ్ ఫామ్ అనేది గో అయితే ప్రెజెంట్ ఫామ్ కూడా గో అనే ఉంటుంది. అందుకనే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే 6 ఫామ్స్గా కాకుండా 5 ఫామ్స్గా కూడా చెప్తాం. అంటే ఇన్ఫినిటివ్ని ప్రెజెంట్ని ఈ రెండింటిని కలిపి ఒకే ఫామ్గా చెప్పే అవకాశం కూడా ఉంది. కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. ఈ ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్కసారి యూజ్ చేస్తాం, అంటే ఒక్కొక్క పనికి యూజ్ చేస్తాం. ఇన్ఫినిటివ్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్రెజెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది రాబోయే లెసన్లో 1 by 1 చూద్దాం. అండ్ ఫస్ట్ ఇన్ఫినిటివ్ ఫామ్, ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పీపీ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఎస్ ఫామ్ అండ్ ఐఎన్జి ఫామ్, ఎయిమ్ ఫామ్. ఇవి 6 ఫామ్స్. ఓకే, ఇన్ఫినిటివ్ ఫామ్ ఒక వర్బ్ ఇన్ఫినిటివ్ ఫామ్ గో అయితే ప్రెజెంట్ ఫామ్ కూడా గో. గో అనే వర్బ్ను మనం తీసుకుంటే గో, ప్రెజెంట్ ఫామ్ గో, పాస్ట్ ఫామ్ వెంట్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ గాన్, ఎస్ ఫామ్ గోస్, ఇన్ ఫామ్ గోయింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈట్ అనే వర్బ్ను తీసుకుంటే ఈట్ ఇన్ఫినిటివ్ అయితే ప్రెజెంట్ ఫామ్ కూడా ఈటే అవుతుంది. అండ్ పాస్ట్ ఫామ్ ఎయిట్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఈటెన్, ఎస్ ఫామ్ ఈట్స్ అండ్ ఇన్ ఫామ్ ఈటింగ్ ఇలా వస్తుంది. దీన్నే చాలామంది V1, V2, V3 ఇలా చెప్తూ ఉంటారు. ఓకే, బట్ డోంట్ లెర్న్ లైక్ దట్. ఎప్పుడు కూడా మై హంబుల్ సజెషన్ ఏంటంటే V1, V2, V3 అని ఎప్పుడు నేర్చుకుంటుంది. అంటే చాలామంది ఎందుకు అలా చెప్తారంటే ప్రెజెంట్ ఫామ్ని V1గా, పాస్ట్ ఫామ్ని V2గా, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఓకే V3గా చెప్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ లైక్ దట్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని నేర్చుకోండి. ఎందుకు అంటే ప్రెజెంట్ ఫామ్, ఇన్ఫినిటివ్ ఫామ్ ఒకటే అవటం వల్ల యూజువల్గా ఇన్ఫినిటివ్ ఫామ్ పక్కన పెట్టి ఇది ఒక ఫామ్గా తీసుకుంటాం. నెక్స్ట్ పాస్ట్ ఫామ్, పీపీ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఓకే, ఎస్ ఫామ్ని కూడా విడిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎస్ ఫామ్ అనేది గోస్, ఈట్స్, ప్లేస్, లైక్స్, కమ్స్ ఇలా ఉంటుంది. కాబట్టి ఆ ఎస్ అనే సౌండ్ వస్తుంది. స్పెల్లింగ్లోకి వచ్చేసరికి ఎస్ అవుతుంది, ఈఎస్ అవుతుంది. ఓకే, సమ్టైమ్స్ ఐఈఎస్ కూడా అవుతుంది. కానీ సౌండ్లోకి వచ్చేసరికి, స్పోకెన్ ఇంగ్లీష్లో సౌండ్లోకి వచ్చేసరికి ఎస్, ఈట్స్, గోస్, కమ్స్, రైట్స్, రీడ్స్, ప్లేస్, ఓకే, ఇన్ఫార్మ్స్ అన్నీ ఎస్ ఎస్ అని వస్తుంది. కాబట్టి ఎస్ ఫామ్గా చెప్తాం. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ అనేది ఈ ప్రెజెంట్ ఫామ్కి గో, ఇంగ్, రైట్, ఇంగ్, కమ్, ఇంగ్, కమింగ్, ప్లే, ఇంగ్, ప్లేయింగ్. ఓకే, అన్నిటికీ ఇంగ్ అని చేర్చడం వల్ల ఇంగ్ ఫామ్ అది వస్తుంది. అందుకని ఎస్ ఫామ్ని, ఇంగ్ ఫామ్ని, ప్రెజెంట్ ఫామ్ని వదిలేస్తారు చాలా వరకు. వదిలేసి గో అంటే గోస్, గోయింగ్. కాబట్టి ఈ 3 ఫామ్స్ని నేర్చుకుంటారు. అయితే వీటిని కూడా ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్గానే నేర్చుకోండి. ఓకే, ఈ 6 ఫామ్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది రాబోయే లెసన్స్లో మనం 1 by 1 నేర్చుకుందాం. ఈరోజు ఈ లెసన్తో పాటు మీకు నేను ఒక 85 పేజెస్ వర్బ్ బుక్ని పంపిస్తున్నాను. ఇందులో 6 ఫామ్స్ లేదా 5 ఫామ్స్గా ఉన్న కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇన్ఫినిటివ్ ఫామ్, ప్రెజెంట్ ఫామ్ ఒకటే కాబట్టి దాన్ని ఒక ఫామ్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. బేస్ ఫామ్ అన్న, ప్రెజెంట్ ఫామ్ అన్న ఒకటే ఫామ్ ఉంటుంది. గో గో, ఈట్ ఈట్, ప్లే ప్లే అంతే. కాబట్టి 2 ఫామ్స్ ఒకటే.
కాబట్టి ప్రెసెంట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఎస్ ఫామ్ అండ్ ఇంగ్ ఫామ్ ఇలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నేను ఇస్తున్నటువంటి బుక్ని అందులో 1000 వరకు వర్క్స్ ఇచ్చారు, దానికి తెలుగు మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ లెసన్తో దాన్ని చదవండి, దాన్ని పంపిస్తున్నాను. ఓకే, దాన్ని చదవండి. ఓకే, చదివితే వర్బ్ గురించి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ లెసన్ నుంచి మనం ఏ వర్బ్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.